ఆమె వయసు 40 ఏళ్లు. ఆమెకు ఓ కొడుకు, ఓ కూతురు. కొడుకేమో మెడికల్ రిప్రజెంటేటివ్గా ఉద్యోగం చేస్తున్నాడు. కూతురేమో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. భర్త కూడా ఆమెను బాగానే చూసుకుంటాడు. కానీ ఆమె మాత్రం భర్త ఎదిగిన పిల్లలు చూపించే ప్రేమ కాకుండా ఇంకేదో కావాలని కోరుకుంది. ఆమె కోరుకున్నదేదో 25 ఏళ్ల కుర్రాడి దగ్గర దొరుకుతుందని భావించింది. 25 ఏళ్లంటే తన కొడుకు కంటే కాస్త ఎక్కువ వయసే. కుటుంబాన్ని మొత్తం వదిలేసి ఆ యువకుడితో వెళ్లిపోయింది. ఎంత బతిమిలాడినా లాభం లేకపోయింది. కొత్త కాపురం కూడా పెట్టేసింది. కానీ ఒకే ఒక్క చిన్న కారణంతో ఆమె కథ తొందరగానే కంచికి చేరిపోయింది. ఇంతకు ఏం జరిగింది? ఆ చిన్న కారణం ఏంటి? అసలు ఈ కథంతా ఎక్కడ జరిగిందనే కదా. విశాఖపట్నంలోని చెట్లపాలెం వీధికి చెందిన 40 ఏళ్ల వయసున్న వెంకటలక్ష్మి అలియాస్ పద్మకు భర్త, మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్న కుమారుడు, డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న కుమార్తె ఉన్నారు. పద్మకు ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసే అలవాటుంది. ఈ క్రమంలోని ఇన్స్టాగ్రామ్లో ఏడాదిన్నర క్రితం ఆమెకు శ్రీకాళహస్తిలోని కైలాసగిరి కాలనీకి చెందిన 25 ఏళ్ల వయసున్న ఎలక్ట్రీషియన్ సురేష్తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారేందుకు పెద్దగా సమయమేమీ పట్టలేదు. మంచు కరిగిపోయినంత సులువుగా పద్మ మనసు సురేష్ ప్రేమలో కరిగిపోయింది. భర్త, ఎదిగిన పిల్లలను వదిలేసి ప్రియుడి కోసం శ్రీకాళహస్తికి వచ్చేసింది. అయితే ఆమె భర్త ఇచ్చిన ఫిర్యాదుతో ఆమె శ్రీకాళహస్తిలో ఉన్నట్లు గుర్తించిన విశాఖ పోలీసులు పద్మను తిరిగి ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయినా సరే సురేష్తోనే జీవితం కొనసాగించాలని ఉందని లేఖ రాసిన పద్మ గత ఏడాది నవంబర్లో మళ్లీ శ్రీకాళహస్తికి వచ్చేసింది. కుటుంబ సభ్యులు ఎంత బ్రతిమలాడినా తిరిగి రాని పద్మ సురేష్ను వివాహం కూడా చేసుకుంది. సురేష్ తల్లిదండ్రులు వీళ్ళ వివాహానికి అభ్యంతరం తెలపడంతో కైలాసగిరిలో పద్మతో సురేష్ కొత్త కాపురం పెట్టాడు. అయితే ఇన్ని రోజులు ఏం జరిగిందో, ఎలా నడిచిందో తెలియదు. కానీ శనివారం రోజు మాత్రం సురేష్ తన తల్లితో మాట్లాడాడు. సురేష్ తన తల్లి దగ్గరికి వెళ్లి 3 రోజుల క్రితం పద్మ మరణించిందని చావు కబురు చల్లగా చెప్పాడు. ఎందుకు చనిపోయింది, ఎలా జరిగిందని తల్లడిగితే రోజు అదే పనిగా టిఫిన్ భోజనాన్ని వృధా చేస్తోందని, తానే కాస్త గట్టిగా మందలించారని, దానికే 3 రోజుల క్రింద ఉరివేసుకొని పద్మ చనిపోయిందని చెప్పాడు. అంతేకాదు, పద్మ చనిపోవడంతో భయపడి తాను కూడా ఆ రోజు విషం తాగానని సురేష్ తన తల్లితో చెప్పాడు. కానీ 3 రోజుల తర్వాత మెలకువ రావడంతో బయటకి వచ్చినట్టు చెప్పుకొచ్చాడు. సురేష్ చెప్పిన విషయం విని షాక్ అయిన అతని తల్లిదండ్రులు ఆ షాక్ నుంచి వెంటనే తేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న శ్రీకాళహస్తి 2వ పట్టణ పోలీసులు సురేష్ కాపురం ఉంటున్న నివాసానికి వెళ్లి పద్మ మృతదేహాన్ని పరిశీలించారు. అప్పటికే పూర్తిగా ఉబ్బిపోయి దుర్వాసన ఉన్న పద్మ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అలాగే విశాఖలోని ఆమె కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించారు. అయితే ఇది జరిగిన కొంతసేపటికే పురుగుల మందు తాగిన సురేష్ కూడా మృతి చెందాడు. ఇంకేముంది, సురేష్ మృతదేహాన్ని కూడా పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ఆ ఇద్దరు కుటుంబాలను వదిలేసి కొత్త కాపురం పెట్టి సంవత్సరం కూడా గడవకుండానే ఇద్దరు మృతదేహాలుగా మారి శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టానికి చేరుకున్నారు. ఇదే కదా విధి అంటే. ఎక్కడో మొదలై ఎక్కడెక్కడో మలుపులు తిరిగి చివరికి ఇలా వారి కథ కంచికి చేరింది.